గడ్డిని అయితే క్లీన్ చేస్తున్నాము. దుంప చెట్టుని అయితే క్లీన్ చేస్తున్నాం. ఇదైతే దుంప చెట్టు చూడండి. దీనైతే క్లీన్ చేసి దీనైతే దుంపలను అయితే తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే నా వీడియో అయితే చివరిదాకా చూడండి. ఈ దుంపలు ఏ విధంగా తీస్తారో అన్నీ అయితే చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేస్తున్నాం. నేనైతే చూడండి ఈ విధంగా క్లీన్ చేయాలన్నమాట. చెత్తనైతే ఈ విధంగా క్లీన్ చేసి గల్లెల్లి పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నమాట క్లీన్గా చేయాలి కత్తితోనే. దీనైతే కత్తి అంటాం మా భాషలో. మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఎట్లంటే డోలు అంటారు, దీంతో భాష మనకు భాష అయితే డోలు అంటారు. డోవేలు అంటారు, వాళ్ళ భాషలో అయితే డోవేలు అంటారు. చూడండి ఈ విధంగా క్లీన్ చేయాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసి దీనికి ఎలా తవ్వుతారో మీకైతే నా వీడియోలో చివరి దాకా చూపిస్తాం. చూస్తూనే ఉండండి నా వీడియో. చూడండి ఈ విధంగా క్లీన్ చేయాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత అలసిపోతాం బాగా. ఇంత కష్టపడుతున్నాము, ఏం పంట రాలేదా అని చెప్పండి. అది కూడా తప్పలేదు. మొత్తం మీరు కలిసి వేరే వేరే విధాలు ఉందని చూడండి. మేమైతే మొత్తం అయితే క్లీన్ చేసాం. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత దుంతాం అన్నమాట. దున్నిన తర్వాత దుంపలు అయితే బయటకు వస్తాయి. అయితే మీకైతే చూపిస్తాం. చివరి దాకా చూడండి నా వీడియోని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే మౌత్ ఏం లేదు, ఓన్లీ మొబైలే. దాన్ని బట్టి మాటలైతే సరే వినిపించకపోవచ్చు. మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. అర్థం చేసుకోవాలా, తీసుకోవాలా. చూడండి దుంప చెట్టుకి పువ్వు కూడా కాస్తుంది. చూడండి పువ్వు అయితే దుంప చెట్టుకి చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. పువ్వు చాలా బాగుంటుంది. క్లీన్ చేసిన తర్వాత అయితే బాగా వస్తుంది దుంపలు అనేది. క్లీన్ చేయకపోతే దుంపలు అనేది కనిపించాలి. క్లీన్ చేయకపోతే పేషెంట్ గ్రూప్ నడనప్ప అట్లా అటు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే గడ్డి అనేది అదే ఈ చెత్త అనేది మొత్తం తీస్తే ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా తాగుతారో మీకు అయితే చూపిస్తాను. నా వీడియోలో చూస్తున్నాను అండి. మా రైతనైతే దుంపల్ని దున్నడానికి అయితే మా రైతనైతే హెయిర్ అయితే పూస్తున్నాడు. చూడండి మీకైతే ఏ విధంగా పూస్తున్నాడో, ఏ విధంగా దున్నుతాడో, ఏ విధంగా దుంపలు తీస్తారో నా వీడియోలో అయితే చివరి దాకా చూడండి. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇప్పుడు
మొత్తం దున్నుతారన్నమాట. దున్నిన తర్వాత ఈ దుంపలు అనేది బయటకు వస్తాయి. బయటకు వస్తే ఆటోమేటిక్గా మా రైతమ్మలు అయితే అందరూ అయితే ఏరుతారనమాట. చూడండి మీకు ఏ విధంగా దున్నుతారో ఏ విధంగా తీస్తారో మీకైతే నా వీడియోలో చివరి దాకా చూపిస్తాను. ఇప్పుడైతే మా రైతన్న అయితే హెయిర్ అయితే పూస్తున్నాడు. మీకైతే ఏ విధంగా పూస్తున్నాడో దగ్గర నుండి చూపిస్తాను. కొంతమంది అయితే హెయిర్, కొంతమంది అయితే తెలీదు, వాళ్ళ కోసం అయితే మీకైతే హెయిర్ అయితే పూసేది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మధ్యన 1 గంటకి హెయిర్ పూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దుంపలు దున్నడం కాబట్టి. చూడండి అక్కడైతే 2 కన్నాలు ఉంటాయి. ఆ 2 కన్నాల దగ్గర ఆ తాడైతే వేస్తారనమాట. చూడండి చాలా సింపుల్గా కడతారనమాట. కొద్దిగా లూజ్గా కట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓన్ తాడే కాబట్టి కొద్దిగా లూజ్గానే కట్టాలి. చూడండి చాలా సింపుల్గా అయితే కట్టేస్తారు. ఇప్పుడైతే నాంగలు అయితే పూస్తారు. చూడండి మా రైతన్న ఎంతో చక్కగా ఇంకో హెయిర్ని అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి జుగడ అయితే ఎంతో చక్కగా అయితే ఎత్తుకుంటున్నాయి గొడ్లు. చూడండి మీకైతే తాడు కట్టే విధానం అయితే చూపిస్తాను. ప్లస్ మా ఏరప్పకైతే చూడండి ఈ విధంగా తాడు కడతారు అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి మా అయితే ఏ తాడైనా తోగ అయినా కడతారు ఫ్రెండ్స్. ఇది అయితే అడ్డ తాడు. చూడండి అడ్డ తాడు అయితే మా రైతన్న కట్టున్నాడు. అటుపై అయితే ప్లాస్టిక్ తాడు, ఇటుపక్క అయితే అడ్డ తాడు. ప్లాస్టిక్ తాడు తెగిపోయింది, దాన్ని బట్టి అయితే అడ్డ తాడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళలేం కాబట్టి అడ్డ తాడు అయితే ఉపయోగిస్తున్నాడు మా రైతన్న. హో 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 నాంగులు అయితే ఈ విధంగా పూస్తారు అనమాట మా ఏరియా. ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న అయితే నాంగులు అయితే పూసాడు. 2 హెయిర్లు ఫ్రెండ్స్, ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు దున్నుతారు. ఇంకా చూడండి మీకు ఏ విధంగా దున్నుతారో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఈ మేకలు అయితే దుంపల్ని అయితే తినేస్తున్నాయి. చిన్న చిన్న దుంపలు వదిలేస్తారు మా ఏరియా. వాటిని అయితే నీట్గా తీసి తినేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇంకైతే చూపిస్తాను. చిన్న చిన్న దుంపలు వదిలేస్తారు ఫ్రెండ్స్ మా ఏరియా. వాటిని అయితే తీసి ఎంతో చక్కగా అయితే తింటున్నారు. చూడండి ఇక్కడైతే చాలామంది అయితే పనిచేస్తున్నారు మా రైతన్నలు. వాళ్ళకైతే అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే దున్నుతున్నారు. అక్కడైతే దున్నిన తర్వాత ఏంటి దుంప ఏ విధంగా వెళ్తుందో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ చూడండి దున్నిన తర్వాత అయితే ఈ విధంగా తీస్తారనమాట. చూడండి దున్నితే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూడండి దున్నితే ఈ విధంగా బయటకు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా అయితే తీస్తున్నారు. చూడండి వెంటనే అనమాట తీసేస్తారు అనమాట. చాలా కష్టం ఉంటుంది అన్నమాట. తీగేటప్పుడు కూడా వచ్చేస్తుంది మట్టి కూడా. గోరు మా రైతన్న ఏమంటున్నాడంటే ఇలా మట్టి తీసేటప్పుడు గోరుల్లో మట్టి అయితే దూరిపోద్ది అంటున్నాడు. చూడండి చాలా స్పీడ్గా తీయాలి. చూడండి ఈ స్పీడ్ బట్టి గోరుల్లో అయితే మట్టి దూరిపోయి నొప్పి పెడుతుంది అంటున్నాడు మా రైతన్న. కొన్ని లోపల గురు
ఎండిపోతాయి కూడా. ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే తీస్తున్నారు మా రైతన్నలు మా రైతమ్మలు. తీయలేకపోతున్నారని హెయిర్లో అయితే ఆపుకున్నారు. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్ మా ఏరియా దుంపలు ఏ విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇవి కడిగి మరి ఉడకబెట్టి తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఉడకబెట్టి తినవచ్చు, కూర వండి కూడా తినవచ్చు అన్నమాట ఈ దుంపలు. ఫ్రెండ్స్ మా ఏరియా అయితే ఈ విధంగా అన్నమాట. దుంపలు అయితే దున్నేస్తారు, దున్నిన తర్వాత ఈ విధంగా బయటకు వస్తే ఆటోమేటిక్గా తీసేస్తారు మొత్తం. చూడండి ఎంతో చక్కగా అయితే పనిచేస్తారు మా రైతమ్మలు మా రైతన్నలు. ఒకవేళ దుంప కనబడి కింద లోతుగా ఉంటే ఈ విధంగా తవ్వుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా గబ్బం అనమాట. గబ్బం అంటారు మా వాస్తని, మీ వాస్తు ఏమంటారు కామెంట్ చేయండి. గబ్బంతో ఈ విధంగా తీస్తారనమాట. ఫ్రెండ్స్ దున్నిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది దుంపలు. నా వీడియోలో అయితే సరిగా అయితే కనిపించట్లేదు, ఇది కెమెరా కాదు ఓన్లీ ఫోన్ అనమాట. ఫోన్తో తీస్తున్నాను. మా ఏరియా అయితే వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి వర్షం వచ్చింది. చూడండి ఆడుకుంటుంది ఈ వర్షం, భలేగా ఆడుకుంటుంది మనుషులకి. ఫ్రెండ్స్ వర్షం అయితే వచ్చేస్తుంది. వర్షం చూడండి, వర్షం వస్తే కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది అయితే గొడుగుల ధర దూరిపోయినారు, కొంతమంది అయితే అన్నం అయితే తింటున్నారు అక్కడ. చూడండి ఇదైతే మధ్యాహ్నం కాబట్టి అన్నం అయితే ఎంతో చక్కగా తింటున్నారు. ఫ్రెండ్స్ వర్షం వస్తుంది, చాలా పెద్ద వర్షం. చూడండి వర్షం వచ్చినది అయితే తీస్తున్నారు, ఎంతో చక్కగా అయితే తీస్తున్నారు. మొత్తం బురద బురదగా ఉంది. నా కెమెరాలో వర్షం చినుకులు పడిందాము, దాన్ని బట్టి అయితే నీట్గా రావట్లేదు. ఫ్రెండ్స్ చూడండి అక్కడ మొత్తం తీసి ఇక్కడైతే కూడబెడుతున్నారు. ఇది కూడబెట్టిన తర్వాత నీట్గా క్లీన్ చేస్తారు అనమాట. క్లీన్ చేసి ఇది కడిగేస్తారు. కడిగేసిన తర్వాత ఉడకబెట్టి తింటారు. ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది. ఉడకబెట్టి తినవచ్చు, అమ్మవచ్చు, కూర కూడా వండుకోవచ్చు. Hey!
ఫ్రెండ్స్ చూడండి, వర్షం అయితే తగ్గిపోయింది. ఇప్పుడైతే మన రైతన్నలు ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నారు. చూడండి, నేను కూడా కనిపించాల్సింది కానీ ఇక్కడైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. దాన్ని బట్టి అయితే నేనైతే కనిపించట్లేదు. చూడండి, దుంపలు అయితే చాలా పెద్దవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది మొత్తం దుంతారు అనమాట. ఇది మొత్తం తీస్తారు. ఇది తీసిన తర్వాత రేపైతే అవి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ దుంతారు అనమాట. నేనైతే దూరం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మధ్యాహ్నమే దున్నుతున్నారు ఎంతో చక్కగా. చూడండి, ఎంతో చక్కగా అయితే దుంపలు అయితే అక్కడ తీసి ఇక్కడైతే పెడుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.